వెల్కమ్ టు భరోసా న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ములుగు జిల్లా కర్రెగుట్టలో ల్యాండ్ మైన్ పేలి జవాన్ కు తీవ్ర గాయాలు అయినట్టు సమాచారం. సిఐ విక్రమసింహను సస్పెండ్ చేయాలని కర్నూలు జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట న్యాయవాదులు ధర్నా. సిసిఐ పత్తి కొనుగోళ్లకు ఈ నెల ఆఖరి వరకు గడువు పొడిగింపు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ జోక్యంతో రైతులకు ఊరట. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఈదురుగాలుల బీభత్సం. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆలమూరు మండలంలోని మడికి 216 నెంబరు గల జాతీయ రహదారిపై శనివారం రాత్రి పెను ప్రమాదమే తప్పింది. సాంకేతిక లోపంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి అపాయం చోటు చేసుకోలేదు. ఏపీ 39 RG 6659 నెంబరు గల షిఫ్ట్ డిజైర్ కారులో డ్రైవర్ కుసుమే చిరంజీవి కొత్తపేట నుంచి రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్ కు తన కారు యజమాని తీసుకువచ్చేందుకు వెళ్తున్న తరుణంలో మడికి వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ తన ప్రయాణంలో నిమగ్నమై ఉండగా వెనుక భాగంలో దట్టమైన పొగలు రావడంతో డ్రైవర్ కు స్థానికులు సమాచారాన్ని అందించారు. డ్రైవర్ చిరంజీవి చాకచక్యంగా తన వాహనాన్ని రోడ్డుపై నిలిపివేసి బయటకు వచ్చి చూసేసరికి మంటలు చెలరేగాయి. దీంతో కారు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న స్థానిక ఎస్ఐ నరేష్, అగ్నిమాపక శాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని పోలీసులు స్థానికుల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. రహదారిపై భారీ ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీస్, హైఫై సిబ్బంది కలిసి ట్రాఫిక్ ను నియంత్రించారు. ఎస్ఐ వెంట కానిస్టేబుల్ చిట్టిబాబు, రాజు, హోంగార్డు మూర్తి, హైవే సిబ్బంది ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. ఉదయం ఉట్నూరు మండలం శ్యాంపూర్లో బ్రిడ్జిపై నుంచి ఆర్టీసీ బస్సు క్రింద పడింది. ఆసిఫాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఉట్నూరు మండలంలోని శ్యాంపూర్లోని బ్రిడ్జిపై నుంచి పడిపోయిన బస్సు ఘటనలో 5 ప్రయాణికులకు తీవ్ర గాయాలు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇరుకుగా ఉన్న ఈ బ్రిడ్జిపై తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని చెబుతున్న స్థానికులు. चांगलं सर आपल्या गेले तर बघायला. భూపాలపల్లి జిల్లాలో వడగళ్ల వాన బీభత్సం. మహాదేవ్పూర్ మండలంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం, గాలివాన దాటికి పలు చోట్ల విరిగిపడ్డ చెట్లు, స్తంభించిన విద్యుత్ సరఫరా, రైతన్నల కన్నీరు. గాలివాన దాటికి నేలపాలైన పత్తి, మిర్చి పంటలు. చేతికొచ్చిన పంట చేజారిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. వడగళ్ల వానతో మహాదేవ్పూర్ మండలంలో భారీగా ఆస్తి, పంట నష్టం.
గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో సోమవారం రామగుండం ప్రీమియం లీగ్ క్రికెట్ పోటీలను రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాకూర్లు ప్రారంభించారు. గోదావరికని సింగరేణి స్టేడియం గ్రౌండ్లో నిర్వహిస్తున్న రామగుండం ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాకూర్లకు నిర్వాహకులు సాదర స్వాగతం పలికి వారిని సన్మానించారు. అనంతరం టాస్ వేసి మ్యాచ్లను ప్రారంభించారు. అతిథులు క్రికెట్ ఆడుతూ అందరినీ ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి, ఎమ్మెల్యే సతీమణి మానాలి ఠాకూర్లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడలకు, క్రీడాకారులకు ప్రోత్సాహాన్ని అందిస్తూ వస్తుందని అన్నారు. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కూడా క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తూ త్వరలోనే స్టేడియం ఆధునీకరణ పనులను చేపట్టనున్నారని తెలిపారు. రామగుండం కార్పొరేషన్ పరంగా క్రీడాకారులకు ఎలాంటి అవసరం ఉన్నా అండగా ఉంటామని వెల్లడించారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని, గెలిచిన వారు ఓడిన వారిని హేళన చేయకుండా క్రీడా స్ఫూర్తితో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్, డిప్యూటీ మేయర్ పాతిపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్లు ముస్తఫా, గట్ల రమేష్, ధూళికట్ట సతీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మారెల్లి రాజిరెడ్డి, దాసరి విజయ్, కన్నూరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడేసి పైసలు ఇప్పించి అది చేస్తే మళ్ళీ దాని గురించి పెట్టి ఇంకోటి అడుగుతాం. దాని గురించి కూడా మీకు జీవం ప్రకారం జీతాలు ఇవ్వాలని ఎమ్మెల్యే గారు మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడారు. మీరు మాట్లాడినా లేదా? అది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు అంత బ్రహ్మాండంగా మాట్లాడారు. ప్రతి సంవత్సరము మీకు లాభాలలో బోనస్ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో 2 టర్ములు గెలిపించారు. ₹1 ఎవరైనా వేచారా? 500 రూపాయల లాభం జరిగింది ఎవరికైనా మీ కుటుంబాలకు? ఈరోజు రాజన్న ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు IPL రేపు జీతాలు కూడా మీకు పెరుగుతాయి. చాలా డాడ్ ఆల్ ది బెస్ట్ అవ్వదు. బాగా ఆడండి. ఇట్స్ ఆల్ గేమ్. జస్ట్ టేక్ ఇట్ ఈజీ, హ్యాపీగా ఎంజాయబుల్ గా చేసుకోండి. ఇట్స్ ఓన్లీ గేమ్ అంతే. ఎవ్వరు గెలిచినా ఒకరినొకరు షేర్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి, అంతే కదా. మెల్లిగా దీనికి ధన్యవాదాలు. మొట్టమొదటిసారిగా 8 టీములను పెట్టి రామగుండం ప్రీమియర్ లీగ్ అని సీజన్ 1 వచ్చినారు. ఆర్గనైజింగ్ టీం తరఫున ఓకే సంతోష్ రెడ్డి ఓకేనా? థ్యాంక్ యూ. నిర్ణయించాలనే ఆలోచనతోటి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు వారు ప్రయత్నిస్తున్న సందర్భం. అంతకుముందు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఒక స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా ఉండి ఈ ప్రాంతంలో అనేక మంది మాట్లాడి మీకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు కాంగ్రెస్ పార్టీ గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. ఐపీఎల్ ప్రీమియర్ లీగ్కి ఆడటానికి వచ్చిన అన్నదమ్ములు, ఇక్కడ యూత్ అందరికీ కూడా ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. రాజశేఖర్ గారు వీళ్ళు వచ్చి అడగగానే వెంటనే వీళ్ళకి పర్మిషన్స్ ఇప్పించి ఇక్కడ వీళ్ళు ఎంతో హ్యాపీగా ఆపరేటర్స్ అందరు కూడా మీకు చేదోడు వాదోడు ఉండి ఏదైనా చిన్న సమస్య వచ్చినా దే విల్ బీ అండ్ దే విల్
హెల్ప్ యూ పీపుల్, ఆల్వేస్ మా హెల్ప్ ఇక్కడ మీకు ఉంటుందని తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్. హైదరాబాద్లోని రామంతపూర్ ల్యాండ్ మార్క్ హోటల్లో పాచిపోయిన తందూరి రోటీ వడ్డించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీనిపై ప్రశ్నించిన కస్టమర్ రోజాకు యజమాని నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. రోటీ తిని అస్వస్థకు గురయ్యానని, బిర్యానీ కూడా నిల్వదే పెడుతున్నారని ఆమె ఆరోపించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే తనిఖీ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేశారు. మైదానే ఎలా ఉంటుంది, ఇది ఏమో చెక్కి ఆడేస్తుంది, చెక్కి ఆడుతూ చేస్తాను, చెక్కి ఆడుతూ చేస్తాను. అమ్మ నీకు ఒక మాట నీకు నేను ఖరాబ్ అవుతుంది, ఏ రోజు కూడా ఖరాబ్ దేవుడిని నేనైతే ఇది ఇప్పుడు పెట్టాను హాస్పిటల్ ఇప్పటిదాకా ఇంకో తండ్రులు ఎందుకు చెప్పలేదు, తండ్రులు బట్టి నారదాం ఇస్తే రుమాల్ రోడ్డు గిరాకీ ఎప్పుడు కొట్టుకొని పెట్టుకుంది, రుమాల్ రోడ్డు అంటే మీకు ఉంటుంది. ఇంకా అలా చేస్తున్నాం తమిళనాడులో ఉగ్రకుట్ర భగ్నం. తిరుప్పూర్ తమిళనాడులోని 5 ప్రాంతాల్లో ఉంటూ పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థలకై కంటెంట్ పోస్టు చేస్తున్న 6 అరెస్ట్. நான் நீ அடுத்த விஷயம் சேர்த்து போட்டு அந்த 3 பேர் தான் டெல்லி போலீஸ். ரொம்ப டல்லா இருக்குது. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గుడికుంట తండా సర్పంచ్పై వచ్చిన అవాస్తవ వార్తలను ఖండించిన తండా ప్రజలు గ్రామ సభ ద్వారా తీర్మానం చేసిన తర్వాతనే చెట్లను తొలగించారని తెలిపిన తండావాసులు మోనోకార్పస్ చెట్లతో ప్రజలకు ఆరోగ్య సమస్యలు వస్తాయని గ్రామ సభల్లో తీర్మానించామని తెలిపారు. చెట్ల తొలగింపుకు సర్పంచ్ మహేందర్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. తండా ప్రజలు తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు. సర్పంచ్ మహేందర్ నాయక్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారి చిట్టా త్వరలో బయట పెడతామన్నారు. తండా ప్రజల ఆరోగ్యం, తండా అభివృద్ధి తమ ముందున్న లక్ష్యమన్నారు సర్పంచ్ మహేందర్ నాయక్. గ్రామ పంచాయతీ మండలం పాలకుర్తి జిల్లా వరంగల్ జనగాం మేము 4 పెద్ద మనుషులం
సర్పంచ్ అండర్లో గ్రామసభ పెట్టినాం. గ్రామసభ పెట్టిన తర్వాత కోనోకార్పస్ చెట్లు మేము గత ప్రభుత్వాలు సుధా దీనికి కొట్టేయాలనేది సూచించే కారణంగా మేము తండ పెద్ద మనుషుల సమక్షంలో మాజీ సర్పంచు, ప్రజెంట్ సర్పంచు మేమందరం ఒక 100 మందితో కూర్చొని గ్రామసభ పెట్టి చేసి మేము తీర్మానం చేసిన తర్వాత ఇది కొట్టాలని మేము అనుకున్న తర్వాత సర్పంచ్ మాజీ సర్పంచ్ గారే ఇది వద్దు, ఈ చెట్లు వద్దు, నేను అప్పుడే కొట్టాలనుకున్నా కానీ అది అప్పుడు వీలు కాలే అని కొట్టాలని మేము కొట్టి నిర్ణయించుకున్నాం. ఈ చెట్లతో చాలా విషపూరితంగా కాలుష్యం వస్తుంది కాబట్టి మేము తండలు అందరం పెద్ద మనుషులు నిర్ణయం చేసిన తర్వాతనే కొట్టాలని నిర్ణయించినాం. దీంట్లో సర్పంచ్ గారిది ఏమైనా బాధ వేరేది లేదు. వాళ్ళు కావాలని వేరే ఉద్దేశంగా ఆయనకు చేస్తారు కాబట్టి ఇది మేము తండ సమక్షంలోనే మేము తీర్మానం చేసి ఈ కోన కార్పొరేషన్ చెట్లు కొట్టినాం. దీనికి మేము ఎవ్వరు ఇంత ఏం రిమార్క్ లేకుండా మేనేజర్ గారు సర్పంచ్ గారును ఆయనకు ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏదో కావాలని పేపర్ స్టేట్మెంట్ పెట్టి ఏదో చేసి అక్కడిక్కడ కాంప్లైంట్ పెట్టి ఇబ్బంది పెడుతున్నారు. మేము తండ ప్రజలు అందరం మా గుడికుంట తండ ప్రజలందరికీ, పాలకుర్తి మండల ప్రజలందరికీ నమస్తే అండి. నిన్న ఏదైతే నా మీద ఆరోపణలు చేసిర్రో దానికి గాను ఈరోజు మా తండ ప్రజలందరూ పిలిచి మీడియా ముఖంగా వాళ్ళు మీడియాను పిలిపించి ఇవాళ వాళ్ళ వివరణ చెప్పుకున్నారు. దాంట్లో భాగంగా ఏంటంటే మొన్న జరిగిన ఏదైతే చెట్లు కొట్టడం విషయంలో అయితే గ్రామ సమక్షంలో, గ్రామ ప్రజల సమక్షంలో మినీ గ్రామ సభ లాంటిది ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఏ విధంగా ముందుకెళ్దాం అనే విషయం మాట్లాడుతుంటే అప్పుడే ఈ కోనో కార్పొరేషన్ చెట్ల గురించి సమస్య వచ్చినప్పుడు గ్రామ ప్రజలందరూ ఏకగ్రీయ తీర్మానంతో ఈ చెట్లను తీసేసి వాటి ప్లేస్లో మంచి చెట్లు పెట్టాలి, మనిషికి అవసరమయ్యే చెట్లు, ఆక్సిజన్ ఏదైతే పెంపొందిస్తామో దాని చెట్లు పెట్టాలని తీర్మానం చేసుకుంటే దాన్ని కొట్టేయడం జరిగింది. దానికి కూడా నేను ఇక్కడ లేను. నేను ఎలక్షన్ టైంలో నేను బయట ఉంటే ఇక్కడ చెప్పిన సమక్షంలో సరే ఓకే అని చెప్పేసి నేను పోయినా. నేను లేని పక్షంలో ఆ చెట్లను కొట్టిపించి కావాలని ఒక కుట్రపూరితమైన, మేము కూర్చున్నప్పుడే బేరగాడు రావాలన్నా, మేము వెళ్ళిపోయినప్పుడే ఎమ్మడే 1 గంటలనే కొట్టేయాలన్నా, ఇట్లాంటి ఆరోపణ వాళ్ళు ఏదైతే పాత చేసి 15 సంవత్సరాలు ఏదైతే వాళ్ళు రాజకీయం చేసిరో ఆ రాజకీయంలో వాళ్ళ అవినీతి బయటపడుతుందనే ఉద్దేశంతో నా మీద కుట్రపూరితంగా కావాలనేది దుష్ప్రచారం చేస్తున్నారు. దానికి నిదర్శనం ఈ ప్రజలే. మా గ్రామ పార్టీ, మా వార్డు మెంబర్లు కూడా ఇక్కడే ఉన్నారు. దయచేసి మీరు అందరూ గమనించండి. లేనిపోని ఏదో అభాండాలు నా మీద వేస్తున్నారు. నేను రెండే నెలలు అవుతుంది. నేను మంచి చేస్తా అని చెప్పేసి నా గ్రామ ప్రజలు ఏకగ్రీయంగా నన్ను ఉంచారు సర్పంచ్గా. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నన్ను ఉంచింది మా గ్రామ ప్రజలే. దానికి వాళ్ళు కుట్ర పూనుకొని ఏ విధంగా అయితే మహేందర్ అయితే మా తప్పులు ఎక్కడ బయటపడతాయో మహేందర్ని సస్పెండ్ చేయాలని చెప్పేసి ఏదైతే దృఢ సంకల్పంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. మేము కావాలని చేసింది కాదు. గ్రామ పంచాయతీ లోటు బడ్జెట్లో ఉన్నా నా సొంత బడ్జెట్ పెట్టి చెట్లను తెప్పించి మంచి చెట్లు పెడదాం, గ్రామ ప్రజలకైనా మంచి ఆక్సిజన్ ఇచ్చే చెట్లు పెడదాం, ముందుకెళ్దాం అనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చిన తప్ప, వాళ్ళు రమ్మంటేనే వచ్చిన తప్ప నేను స్వయంగా ఏ పని చేయలేదు. దీనిపైన కూడా పైన అధికారులు కూడా గమనించి దీనిపై పూర్వవర్త పదాలు ఏదైనా స్పందించి స్థానికంగా మీరు ఇక్కడ వచ్చి నిజ నిర్మాణ చేసిన తర్వాతే నిర్ణయాలు తీసుకోండి. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నా తప్పు గ్రామ పంచాయతీ సాక్షిగా చెప్తున్నా, మరుక్షణం నా నేనే రాజీనామా చేస్తా. నా చిన్న తప్పు ఉన్నా కూడా నేనే రాజీనామా చేస్తా. దయచేసి మీరు ఒక్కటి గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కార్మికుల కుటుంబాలకు శుద్ధమైన జలాలను అందించడం కోసం నిర్మించిన ఎస్టీపీలను వినియోగంలోకి తీసుకురావడంలో సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని, కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవటమే కారణమని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి ఆరోపించారు. గోదావరి కని టు ఇంక్లైన్ టు ఏ ఇంక్లైన్ గనుల సమీపంలో సింగరేణి యాజమాన్యం దాదాపు 17 కోట్ల రూపాయల నిధులతో ఎస్టీపీల నిర్మాణం చేపడుతుంది. ఈ ఎస్టీపీల నిర్మాణం పూర్తయితే పట్టణంలోని డ్రైనేజీ వాటర్ను ఎస్టీపీల ద్వారా శుద్ధి చేసిన వాటర్ను గోదావరి నదిలోకి వదలడం జరుగుతుంది. దీంతో సింగరేణి కార్మిక కుటుంబాలకు శుద్ధమైన నీటిని తాగే అవకాశం ఉంది. కాగా ఎస్టీపీల నిర్మాణం ఆలస్యం అవుతుండటం సోమవారం సిఐటియు RG1 బృందంలో కలిసి రాజారెడ్డి ఎస్టీపీల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా తుమ్మల రాజారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు RG1 గౌరవ అధ్యక్షులు, అధ్యక్ష కార్యదర్శులు ఆరేపల్లి రాజమౌళి, మొండే శ్రీను, సిహెచ్ వేణుగోపాల్ రెడ్డి, అన్నబోయిన శంకర్, ఆసాని మహేష్, ఎస్కే గౌస్, కొమ్ము రమేష్, సానబోయిన సాయి ప్రకాష్, తాళ్ల శ్రీనివాస్, కట్కం రాకేష్, తుమ్మల కృష్ణంరెడ్డి, గద్దె జనార్దన్, గట్టేపల్లి కృష్ణారెడ్డి, చిన్నబోయిన శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
ఫిల్టర్ బెడ్ను వెంటనే గ్రావిటీ ఫిల్టర్ బెడ్ను వెంటనే కార్మికులందరికీ మంచినీరు వెంటనే కార్మికులందరికీ మంచినీరు వెంటనే మంచినీరు స్టోరేజ్ ట్యాంక్ వెంటనే నిర్మించి కార్మికులందరికీ మంచినీరు వెంటనే యజమాన్య నిర్లక్ష్య వైఖరి మంచినీరు అందించండి ఆరోగ్యాలు కాపాడండి మంచినీరు అందించండి ఆరోగ్యాలు కాపాడండి CITU కార్మికుల ఐక్యత యజమాన్య నిర్లక్ష్య వైఖరి యజమాన్య నిర్లక్ష్య వైఖరి ఎంప్లాయ్మెంట్ ఆధ్వర్యంలో గోదావరికంలో 22A బద్దలో నిర్మిస్తున్న ఎస్టీపీ గత సంవత్సరం కానుంచి నత్తనడక నడుస్తూ ఉంది. కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లించకపోవడం వల్ల పెండింగ్ ఉంది. దాదాపు వర్క్ అంతా కంప్లీట్ అయింది. గోదావరికి సంబంధించిన మురుకు నీళ్ళన్నీ కూడా ఇక్కడ దీని ద్వారా ఎస్టీపీ ద్వారా ఫిల్టర్ అయ్యి గోదావరికి పోతే గోదావరిలో సిగరెట్ కాయలు వాడుకోవడానికి అనుకూలంగా ఉంటాయి, మంచిగా ఉంటాయని చెప్పి భావించి దీనికి దగ్గర 17 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. దాదాపు 15 కోట్ల రూపాయల వరకు కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాకు తెలిసి దాదాపు కంప్లీట్ అయిపోయింది. ఆ డబ్బులు ఇంకా 2 కోట్ల రూపాయల డబ్బులు ఆయన కాంట్రాక్ట్కి ఇవ్వలేదు అనేది ఆరోపణ ఉంది. కేవలం 5-10 లక్షలు ఖర్చు పెట్టి పెయింటింగ్లు వేస్తే వర్క్ కంప్లీట్ అయింది. కానీ ఆ డబ్బులు చెల్లించకపోవటం వల్ల ఆ కాంట్రాక్టర్ దీన్ని పక్కెళ్ళిపోయిన డబ్బులు ఇస్తేనే ఆ చిన్న పని చేసి పెడతాను వెళ్ళిపోయింది. అంటే నేను అంటున్న కంపెనీకి 2 కోట్ల రూపాయలు దొరుకుతలేవా మీకు? కార్మిక సంక్షేమం అవసరం లేదా? ఇవాళ ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించిన నీళ్ళు అంతకుముందు స్టోరేజ్ ఉన్నప్పుడు కొన్ని లక్షల గ్యాలన్లలో ఈ కొన్ని నీళ్ళు కలిసేటి. కానీ వాళ్ళ ప్రాజెక్టుని మొత్తం వదిలిపెడితే చిన్న కాలువ కాదు కదా, కింద ఒక స్టోరేజ్ ట్యాంక్ కూడా అక్కడ లేదు గోదావరిలో. మొత్తం ఈ నీళ్ళే ఫిల్టర్ అయ్యి మళ్ళీ మంచినీళ్ళ ఫిల్టర్ ద్వారా ఇటు వస్తున్నాయి. అందుచేతనే సింగరేణి కార్మికులు అనారోగ్యానికి గురవుతున్నారు. మంచినీళ్ళేమో ఆడ కలుస్తాం, అది కంప్లీట్ కాలే. ఇదేమో ఇది కంప్లీట్ కాలే. మరి కంప్లీట్ కాకపోతే కంపెనీకి రేవంత్ రెడ్డి ఒక ఫోన్ చేయగానే 10 కోట్లు 20 కోట్లు స్టేడియంకు ఫుట్బాల్ గ్రౌండ్కి ఇస్తారా? గ్రౌండ్లకు ఇస్తారా? స్కూళ్ళకి ఇస్తారు. 100 కోట్లు ఖర్చు పెడతారు. 1000 కోట్లు దారదత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తారు. కానీ కార్మికుల సంక్షేమం దగ్గర 1,00,000 మంది ఆరోగ్యానికి ముడిపడి ఉంది. ఇది RG 1, 2, 3కి సంబంధించిన ముడిపడి ఉన్నది. దీన్ని కంప్లీట్ చేయడానికి మాత్రం డైరెక్టర్లకు చేతులు వస్తలేవు. నేను అంటున్నాను CITగా, ఇలా కొత్త MD గారు వచ్చిండ్రు, కొత్త డైరెక్టర్ వచ్చిండు, ఇలా మొత్తం యాజమాన్యం అంతా మారింది. ఇప్పటికైనా కొంచెం చిత్తశుద్ధి పెట్టి ఆలోచించమని కోరుతా ఉన్నాం. ఇవి వెంటనే కంప్లీట్ చేయండి 1-2 మంత్స్లో. లేదా ఎండాకాలంలో మొత్తం మురికిలు దాగి కార్మికులు అస్వస్థ గురవుతారు కుటుంబాలని కూడా. ఇప్పటికే వేల ఖర్చులు పెట్టుకొని ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు. హాస్పిటల్ పరిస్థితి అది బాగలేదు. డాక్టర్లు స్పెషలిస్ట్ ఉండరు, మందులు సఖ్య ఉండవు, ఎలువని మందులు కొనుకొస్తారు. కాంట్రాక్టు డాక్టర్లు, కాంట్రాక్టు నర్సులు, కాంట్రాక్టు ఆయాలు. ఇదేం పద్ధతి అంటున్నాం? కార్మికుల ఆరోగ్యం సంక్షేమం మీకేం అవసరం లేదా? గవర్నమెంట్ చెప్పిన పనులను చేస్తారు కానీ కార్మిక సంక్షేమం కూడా ఆలోచించమని కోరుతున్నాం. కార్మిక కుటుంబాల ఆరోగ్యంగా ఉంటేనే ఉత్పత్తి, ఉత్పాదక, సేఫ్టీ పెరుగుతుందని గ్రహించి ఇప్పటికైనా సరే సింగరేణి ప్రాంతంలో అన్ని కార్యక్రమాలు, రోడ్లు కానీ, మంచిలు కానీ, క్వార్టర్ రిపేర్లు కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పారిశుద్ధ్యం కూడా మీరు వెంటనే క్లియర్గా అని చెప్పి మీ సింగరేణి యాజమాన్యం CITగా డిమాండ్ చేస్తాం. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో ఈదురుగాలుల బీభత్సం. బయ్యారం మండలం బరోని మడువ పంది పంపుల అల్లిగూడెం గ్రామాలలో ఈదురుగాలులు. నేలమట్టం మీద మొక్కజొన్న పంటలు చేతికొచ్చిన దశలు నేలమట్టం కావడంతో లబోదిబోమంటున్న రైతులు.
సీసీఐ పత్తి కొనుగోళ్లకు ఈ నెల ఆఖరి వరకు గడువు పొడిగింపు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ జోక్యంతో రైతులకు ఊరట. కొన్ని రోజులుగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోళ్లు ఫిబ్రవరి 20వ తేదీతో ముగుస్తాయని సమాచారం రావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా చెన్నూరు, కొట్టపల్లి ప్రాంతాల్లో పత్తి అమ్మకానికి సిద్ధంగా ఉన్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ వెంటనే స్పందించి సీసీఐ సీఎండీ పేరుతో నేరుగా మాట్లాడారు. రైతుల ప్రస్తుత పరిస్థితిని వివరించి ప్రొక్యూర్మెంట్ గడువును పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీసీఐ అధికారులు ఈ రోజు నుంచి మరో 7 రోజులు అంటే ఫిబ్రవరి నెల చివరి వరకు పత్తి కొనుగోళ్లకు ఎక్స్టెన్షన్ ఇస్తామని తెలిపారు. ఈ విషయంపై అధికారిక ధృవీకరణ కూడా అందింది. దీంతో రైతులకు అదనంగా 1 వారం సమయం లభించింది. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తమ సమస్యల పరిష్కారానికి ఎంపీ ఎప్పటికప్పుడు కృషి చేస్తారని తెలియజేస్తున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా వెంటనే మా దృష్టికి తీసుకురావాలని రైతులను కోరుతున్నాము అన్నారు. కొద్ది రోజులుగా సీసీఐ ప్రొక్యూర్మెంట్ పత్తి కొనుగోలు ఏదైతే 20వ తారీఖు ఫిబ్రవరి నాడు అయిపోతుందని చెప్పి, డేట్ అయిపోతుందని చెప్పి ఏదైతే రైతులు ఆందోళన చేసిండ్రో దాన్ని బట్టి మేము సీసీఐ సీఎండీ గారితో మాట్లాడడం జరిగింది. వారికి ప్రజెంట్ సిచ్యువేషను మన చెన్నూరు ప్రాంతంలో, కోటపల్లి ప్రాంతాల్లో కష్టాలు ఉన్నాయి రైతులకు. వారికి ఎట్టి పరిస్థితుల్లో ఎక్స్టెన్షన్ కావాలంటే ఈరోజు వారు ఇంకా 7 రోజులు 27వ తారీఖు వరకు ఎక్స్టెన్షన్ చేసినామని చెప్పి వారు మాకు ఈరోజు కన్ఫర్మేషన్ పంపడం జరిగింది. ఇది రైతులందరికీ 1 వారం రోజులు ఎక్స్ట్రా దొరికిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. మరి ఇంకా మా ప్రయత్నము దీని మీదనే ఉంటుంది. రైతులు ఏమి కష్టాలు పడకుండా ఏమన్నా ఉంటే మాకు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.